ఒక ఆయన అంటాడు, ఈ విశాఖపట్నం యూనివర్సిటీ పెద్ద ఆయన, మనందరము దేవుని ఆత్మలో నుంచి ఇలా 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 వచ్చేసామంటున్నాడు. ఎలా వచ్చేసాము? మనమందరం బుల్లి దేవుళ్ళమట. భలే ఉందే, యేసు కూడా మనలాంటి వాడే, బుల్లి దేవుడు అన్నాడు. అయిపోయా, అటు దేవుడు అయిపోయింది, ఇటు నరుడు అయిపోయింది. కానీ ఆయన ఏం చెప్పాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఇలాంటి వర్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో క్రీస్తుని గురించి చాలా ఉన్నాయి. మీ భీమవరంలో ఇంకొక ఆయన ఉన్నాడు. ఇంకొక క్రీస్తు మీ భీమవరంకి వచ్చాట. ఒక క్రీస్తు ఏమో కొరియాలో పుట్టాడు. కొరియాలో పుట్టి తన భార్యకి విడాకులు ఇచ్చి యెహోవా దేవుడు అయినటువంటి, యెహోవా భార్య అయినటువంటి జాంగ్ జిల్ ఝా ఆమె పేరు, నేను వ్యంగ్యంగా చెప్పట్లేదు, ఆమె పేరు అది, జాంగ్ జిల్ ఝా, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె యెహోవా, ఈయన యేసు. యేసు చచ్చిపోయాడు, ఆయన గోరి మీద యేసు ప్రభు అని రాసి పెట్టారు. భలే ఉందే. ఇలాంటి వర్షన్స్ చాలా ఉన్నాయి. మీకు తెలుసో తెలీదో కానీ ఈ గోదావరిలో, ఈ గోదావరి ప్రాంతంలో నేను చెప్తున్నటువంటి ఈ పరలోకపు తల్లి అనే సంఘము, పరలోకపు తల్లి ప్రకటించినటువంటి క్రీస్తు యొక్క సంఘము ఇప్పుడు ఈ రాజమండ్రి మరియు కాకినాడ గోదావరి ప్రాంతాల్లో 3,000కు పైగా ఉన్నారు. 3,000కు పైగా మంది సంఘంగా ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం? ఏం ప్రకటిస్తున్నాం? మనం ఎవరికి ప్రకటిస్తున్నాం? మన పిల్లలు ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలుసా? కంటాట ఆడదాం అంటారు. ఏంటి కంటాట అనేది? కర్రాటలాగా బలుందే అని అనుకుంటారు. మీ పిల్లలను పంపుతారు, కొరియాకు తీసుకెళ్ళి అక్కడ నేర్పిస్తామంటారు. అక్కడికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏం చెప్తాడు? ఈ బాటలే చెప్తారు. యేసుప్రభు వచ్చాడు, ఆయన మళ్ళీ వచ్చి చచ్చిపోయాడు, ఇప్పుడు యెహోవా భార్య ఇక్కడ ఉంది, ఆమె పరలోకపు తల్లి, ఇలాంటివన్నీ చెప్తారు. రేపు మధ్యాహ్నం వాటి గురించి ఎక్కువగా కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. కానీ ఈరోజు ఏ క్రీస్తును మనం ప్రకటిస్తున్నాం, ఏ క్రీస్తును మనం నమ్ముతున్నాం అన్నది చాలా చాలా ముఖ్యం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, అలాగే లైవ్ ద్వారా చూస్తున్న వారు, ఈ విషయంలో స్పష్టత లేకుండా, ఏ క్రీస్తును నేను నమ్ముతున్నాను అన్న విషయంలో స్పష్టత లేకుండా క్రీస్తుతో సహవాసం ఇంపాసిబుల్. నిజమైన యేసు క్రీస్తుతో సహవాసం ఇంపాసిబుల్. ఏ క్రీస్తును నేను నమ్ముతున్నాను అన్నటువంటి అవగాహన, స్పష్టమైన అవగాహన లేకుండా తండ్రి కుమార పరిశుద్ధాత్ములు కలిగించేటటువంటి ఈ బృహత్ ప్రణాళికలో నువ్వు భాగం కాలేవు.